అనేక వారాలుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ముగింపులోనికి మనం చేరుకుంటూ ఉన్నాం. ఈ ప్రకటన గ్రంథాన్ని మనము 3 భాగాలుగా విభజించగలిగితే, మొదటి భాగంలో చూసినటువంటి సంగతులు వ్యక్తం చేస్తూ వచ్చాడు. రెండో భాగంలో జరుగుతున్నటువంటి సంగతులు, ఉన్న సంగతులు వివరిస్తూ వచ్చాడు. మూడో భాగంలో జరగబోయే వాటిని వివరిస్తూ వచ్చాడు. కాబట్టి మనము గత వారం ఈ 22 అధ్యాయము మొదటి 5 వచనాలు మనం చదువుకున్నాం. ఈ ప్రకటన మొట్టమొదటి అధ్యాయం నుంచి మనం చదువుకున్న విషయాలు క్రమంగా గుర్తు చేయడానికి ప్రయత్నం చేసి ఈరోజు వాక్యంతో మనం ఈ ప్రకటన గ్రంథాన్ని మనం ముగించుకుంటాం. మొదటిగా ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో యోహాను భక్తుడు పద్మాస్ ద్వీపంలో ఉండటం, యోహాను భక్తుని యొక్క పరిచయం, యోహాను భక్తుడు ఎటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారిని చూడగలిగాడు, ఆయన ప్రత్యక్షత, ఆయన వివరించినటువంటి పరిస్థితులు, ఆయన ఏ విధంగా ఉన్నాడు, యేసు ప్రభు వారి పోలిక గురించి మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నాం. తర్వాత 2-3 అధ్యాయాల్లో సంఘాల గురించినటువంటి వివరణ స్పష్టంగా రాస్తూ వచ్చాడు. సుమారుగా 7 సంఘాల గురించి ఆయన రాస్తూ వచ్చాడు. 7 సంఘాల్లో 2 సంఘాలు మాత్రం అత్యద్భుతంగా ఏ పాపము అంటకుండా బ్రతికినట్లుగా మనకు చూపిస్తూ వచ్చాడు. మిగిలిన 5 సంఘాల్లో ఉన్నటువంటి పాపాలు మనకు బయలుపరుస్తూ వచ్చాడు. మన సంఘంలో ఉన్నటువంటి కల్మషాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కడుక్కోవాలి, ప్రాథమికంగా ప్రేమను ఏ విధంగా కొనసాగించాలో వివరిస్తూ 2-3 అధ్యాయాలు చెప్తూ వచ్చాడు. తర్వాత 4వ అధ్యాయం వచ్చేసరికి ప్రకటన గ్రంథంలో పరలోకంలో ఎవరెవరు కూర్చున్నారు, అక్కడ ఏ విధంగా వీధులు ఉన్నాయి, అక్కడ సింహాసనాలు ఎన్ని ఉన్నాయి, 24 మంది పెద్దల గురించి, జీవుల గురించి, ఈ విషయాన్ని 4వ అధ్యాయంలో మనం చూసాం. 5వ అధ్యాయం వచ్చేసరికి 7 ముద్రలు వేయబడినటువంటి ఒక గ్రంథాన్ని ఆయన పరిచయం చేస్తూ వచ్చాడు. 6వ అధ్యాయంలో ఆ ముద్రలు విప్పబడటం గురించి చెప్తూ వచ్చాడు. తర్వాత 7వ అధ్యాయం వచ్చేసరికి సంఘం ఎత్తబడటం గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అంటే 6 ముద్రలు జరిగినటువంటి పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల లోపల జరుగుతున్న వివరిస్తూ 7వ అధ్యాయంలో ఎత్తబడిన సంఘం దేవుడితో కలిసి నివసించడం గురించి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. తర్వాత 8వ అధ్యాయం వచ్చేసరికి బూరల గురించినటువంటి విశిష్టతను జ్ఞాపకం చేశాడు. బూరలు గురించినటువంటి అనేక విషయాలు మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఏ విధంగా ఒక్కొక్క బోర ఊదుతున్నప్పుడు భూమి మీద జరిగే పరిస్థితులు మనకి వివరించడం జరిగింది. తర్వాత 8-9 అధ్యాయాలన్నీ కూడా బోరల గురించి జ్ఞాపకం చేసిన తర్వాత 10వ అధ్యాయంలో యోహాను భక్తుని చేతికి ఒక గ్రంథాన్ని ఇవ్వటం, దాన్ని నువ్వు తినివేస్తే అది నోటికి తీయగా ఉన్నా కడుపుకి చేదుకుంటుందని చెప్పాడు. కాబట్టి ఈ విషయాలు కూడా మనము 10వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. తర్వాత చూడండి 11వ అధ్యాయంలో మనము 7 శ్రమల కాలం యొక్క ప్రారంభాన్ని మనం చూస్తాం. ఈ 11, 12, 13 అధ్యాయాలు మొత్తం కూడా 7 కాలం యొక్క విభజన. మొదటి 3.5 సంవత్సరాలు 11వ అధ్యాయంలో మనం చూస్తే, తర్వాత 12వ అధ్యాయంలో సాతాను యొక్క పతనం, 13వ అధ్యాయంలో సాతాను యొక్క 2 అనుచరులు, ఒకళ్ళు క్రీస్తు విరోధి, ఇంకొకడు అబద్ధ ప్రవక్త రావడం 13వ అధ్యాయంలో మనం చూస్తాం. 14-15 వచనాల్లో ఎవరైతే పాపం చేశారో వారి మీదకి దేవుని ఉగ్రత, పరిశుద్ధులందరూ దేవుడితో కలిసి నివసించేటువంటి అనుభవాలు మనము 14-15 వచనాల్లో చూసాం. 16వ వచనం వచ్చేసరికి 7 పాత్రల గురించి మనం నేర్చుకున్నాం. 7 పాత్రలు భూమి మీద కుమ్మరించినప్పుడు ఎటువంటి పరిస్థితులు జరుగుతున్నాయో 16వ వచనంలో చూసాం. 17వ వచనం వచ్చేసరికి 17-18 ఈ 2 అధ్యాయాల్లో కూడా బబులోను యొక్క పతనాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. 17వ అధ్యాయంలో మతపరమైనటువంటి విషయాలు జనాలపైన వృద్ధి, ఆచారాల వైపు నడిపించినటువంటి బబులోను పతనం. 18వ వచనంలో చూసేసరికి మనుషుల్ని వ్యాపార సంబంధమైనటువంటి ఆలోచనలతో మనుషుల్ని పాడు చేసిన బబులోను యొక్క పతనాన్ని 17-18 వచనాలు చూసాం. అనంతరం 19వ అధ్యాయానికి మనం ప్రవేశించాం. 19వ అధ్యాయంలో దేవుడు
పరలోకాన్ని విడిచి భూమి మీదకి రావటం, సాతానుతో యుద్ధం చేయడం, దాన్ని హర్మగిద్దోని యుద్ధం అని మనం పిలుచుకొచ్చాం. ఆ పరిస్థితుల్లో సాతాను యొక్క ఇద్దరు అనుచరులైనటువంటి క్రీస్తు విరోధు, అబద్ధ ప్రవక్త ఇద్దరు కలిసి నరకంలో పడవేయబడటం 19వ అధ్యాయంలో చూసాం. తర్వాత 20వ అధ్యాయానికి వచ్చేసరికి 1000 ఏండ్ల పాలన గురించి మనము ప్రారంభిస్తూ వచ్చాం. 1000 ఏండ్ల పాలన గురించిన విషయాలన్నీ కూడా 20వ అధ్యాయంలో మనం చూస్తాం. 20 వచ్చిన ఆఖరిలో దేవుడి చేతిలో ఉన్న జీవ గ్రంథం గురించిన విషయాలు జరిగాయి. తర్వాత 21వ అధ్యాయంలో పరలోకం ఏ విధంగా ఉందో రాస్తూ వచ్చాడు. ఎలా కట్టబడింది, ఏ విధంగా పరలోకం అలంకరించబడింది, పరలోకంలో రాజవీధులు ఏ విధంగా ఉన్నాయి, సింహాసనం ఎలా ఉంది, ఈ విషయాలన్నీ 21వ అధ్యాయంలో మనం నేర్చుకున్న తర్వాత గత వారం ఆఖరి అధ్యాయమైన 22వ అధ్యాయానికి మనం ప్రవేశించాం. ఈ 22వ అధ్యాయంలో ఆఖరిగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో గత వారం చదివిన 5 వచనాలు ఒక్కసారి మనం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుని ఈ రోజు కొనసాగింపు అనగా 6వ వచనం నుండి 21వ వచనం ఆఖరి వరకు ఈ రోజు ప్రకటన గ్రంథాన్ని చదువుకుంటాం. చూడండి, 22వ అధ్యాయము మనము చూసినట్లయితే మొదటి వచనం నుంచి నేను క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. స్ఫటికం వలె మెరిగినటువంటి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను అన్నాడు. కాబట్టి సాధారణంగా వర్షం వరదలు వచ్చినప్పుడు ఆ ప్రవాహం అలా ప్రవహిస్తూ ఉంటుంది నేల వైపు, దిగువ ప్రాంతాల వైపు. ఇక్కడ పరలోకంలో మనం చూస్తే దేవుని సింహాసనం దగ్గర నుండి ప్రారంభమై అక్కడ నుండి జీవజల నదులు ఈ పరలోక పట్టణం అంతా ప్రవహించడం ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆ నదికి ఇవలను అవలను జీవవృక్షం ఉండును అనే మాట రాస్తూ వచ్చాడు. జీవవృక్షము ఎక్కడ వేయబడిందంటే ఆ నదికి ఇటుపక్క అటుపక్క జీవవృక్ష ఫలాలు మరి అక్కడ ఉండటం మనం చూసాం. అది నెల ఫలించు 12 కాపులు కాయటం. అదేవిధంగా ఆ జీవజల వృక్షం యొక్క ఆకులు జనాల్ని స్వస్థపరచడానికి వినియోగించును అని అన్నాడు. అంటే ఆ జీవజల ఆకులు తింటూ ఉండేవానికి ఏ అనారోగ్యము రావడానికి అవకాశమో లేదు. అనారోగ్యం వచ్చినప్పుడు తింటాం కాదు, తినేవాడికి ఏ అనారోగ్యమో రాదు అనేటువంటి మాటను మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మనం చూడండి, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో శపించబడిన భూమి, శపించబడిన మానవుడు, శపించబడిన సర్పము, ఇవేవి కూడా పరలోకంలో ఉండటానికి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ఈ విషయం ఈ శాపమంతా కూడా ఆయన పైన వేసుకున్నాడని గత వారం మనం చూసాం. అంతేకాదు 4వ వచనంలో ఆయన దాసులు ఆయనను సేవిస్తూ ఆయన ముఖ దర్శనము చేయుదురు అని అన్నాడు. దేవునికి ఎవరైతే దాసులుగా జీవిస్తారో పరలోకంలో ఆయన సేవిస్తూ ఆయన ముఖాన్ని చూసే అనుభవంలో ఉంటారు. యెహోవాను చూసి బ్రతికే నరుడు ఎవడు కూడా లేడు. కానీ పరలోక దర్శనంలో దేవుడిని ముఖ దర్శనం చేసే భాగ్యాన్ని ఆయన బిడ్డలకు ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన నామము వారి నొసల మీద ఉంటుందని చెప్తూ 5వ వచనంతో నిన్న ముగించుకున్నాం మొన్న వారం. రాత్రి ఎప్పటికీ ఇక ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అవసరం లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించెను, వారి యుగయుగములు రాజ్యం చేయును అని గత వారం నేర్చుకున్నాం. దేవుడి వెలుగు మన మీద పడటం, ఆయన వ్యక్తిత్వం మన మీద పడటం, ఆయనలాగా మనం జీవించటం, ఆయన గుణగణాలను మనము జనాల్లో ప్రతిబింబించటం ఇక్కడ రాస్తూ వచ్చాం. ఈరోజు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్న విషయాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆఖరి పేజీ మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి, ప్రవక్తల ఆత్మలకు దేవుడకు ప్రభువు త్వరలో సంభవించు వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. చాలు. ఇక్కడ 6వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నమాట, మరియు ఆ దూత ఇలాగ నాతో చెప్పాడు. ఈ మాటలు ఎటువంటివంటి నమ్మకములను అని అన్నాడు. ఉమ్ము చేసే మాటలు కాదు,
చెప్పి మళ్ళీ పక్కన తప్పుకునే మాటలు కాదు. తల్లిదండ్రులు పిల్లలు మాట నమ్మకపోతే ఒరే తినరా నీకు చాక్లెట్ కూడా ఇస్తానంటారు. అవి మాటలు నమ్మకమైన మాటలు అండి అవి, చెప్పండి. కాదు, ఆ టైంకి ఆడు తినాలంటే ఏదో ఒకటి చెప్పాలి. అందుకోసం ఒరే నీకు కారు కొనిస్తాను, లేకపోతే నీకు విమానం కొంటారా అని కూడా ఉంటారు, అనే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. నిజంగా అవి జరిగే విషయాలా? కాదు, ఆ టైంకి ఆ పని అవడం కోసం చెప్పేటువంటి మాటలు. యేసు ప్రభువారు అటువంటి వ్యక్తి కాదు. ఆయన ఒక మాట చెప్పాడు అని అంటే అది నమ్మకమైన మాట. ఆయన ఒక మాట చెప్పాడంటే అది సత్య సంబంధమైన మాట. ఆయనే సత్యముగా పిలువబడ్డాడు. నేనే మార్గం అన్న తర్వాత ఆయన నేనే సత్యం. సత్యంకి నిలువెత్తు రూపం యేసు ప్రభువారు. ఆయన అబద్ధం ఏది ఎన్నడూ కూడా లేదు. సాతానికి ఒక పేరు పెట్టబడింది, అబద్ధికుడు, మోసగాడు అని పేరు. దేవుడు సత్యవంతుడు. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం ఈ మాటలు నమ్మకమై ఉన్నవి. ఈరోజు మనం చదువుకున్న మాటలు, చదవబోతున్న మాటలు, ఇప్పుడు మనం వినబోయే మాటలు, ఇవన్నీ ఎటువంటి మాటలు అంటే సత్య సంబంధమైన మాటలు, ఇవి నమ్మదగిన మాటలు అని వాంతించారు. అంతేకాదు, చూడండి, ప్రవక్తల ఆత్మలకు దేవుడకు ప్రభువు ఆయన ఎలా పరిచయం చేసుకుంటున్నాడండి? ప్రవక్తల ఆత్మలకు. చాలా మంది ప్రవక్తలు అప్పటికే చంపబడ్డారు. చాలా మంది హతసాక్షులుగా చేయబడ్డారు. దేవుని బిడ్డలు ఎంతో మంది దేవుడిని నమ్ముకున్నందుకు చంపబడ్డారు లోకంలో. వారందరి ఆత్మలకు ప్రభు ఉన్నవాడు. ఈ ప్రభు ఎటువంటి ప్రభు? సజీవులుగా మాత్రమే కాదు, ఆయన ఎలా పరిచయిస్తున్నాడంటే సజీవులకే కాదు, మృతులకు దేవుడు. మన దేవుడు. చాలా మంది బ్రతుకున్నంత వరకే దేవుడు అనుకుంటారు, చనిపోయిన తర్వాత ఇంకా అయిపోయింది, మనకు దూరం అవుతాడు. కానీ దేవుడు పాతాళ లోకంలో ఉన్న వారిని కూడా దృష్టించేవాడు, అగాధంలో ఉన్న వారిని కూడా చూసే దేవుడు. ఆయన సజీవులకు మృతులకు కూడా దేవుడైనటువంటి వాడు. ఆయన చనిపోయిన ప్రవక్తల ఆత్మలందరికీ దేవుడైనటువంటి దేవుడు మన ప్రభువు. ఆ మాట యేసు ప్రభువుని పరిచయం చేయడానికి దూత వాడిన మాట. తర్వాత చూడండి, త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు, దేవునికి దాసులైనటువంటి వారికి చూపటకై తన దూతను పంపెను అన్నాడు. ఇక్కడ దూత అంటే ఎవరో మనకు జ్ఞాపకం చేస్తారు. 6వ వచనం ప్రారంభంలో మరియు ఆ దూత అని ప్రారంభించి 6వ వచనం ముగింపులో కూడా తన దూతను పంపెను అన్నాడు. ఈ దూత ఎవరు? కింద 8వ వచనంలో చూడండి, యోహానును నేను ఈ సంగతులు వినిన వాడును చూచిన వాడును, నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా దూత ఏమంటున్నాడు చూడండి, అతడు వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములు గైకుల వారితో సహదాసుడను అనే మాట ఇక్కడ రాయబడింది. అంటే దూత సాధారణ దేవుడి సృష్టిలో దేవుడిని స్తుతించడంలో నిమగ్నమైన ఒక దూత, దేవుని సమాచారాన్ని భూమి మీద అందించే దూత, దేవుని గురించిన విషయాలు ప్రజలకు స్పష్టము చేసేటువంటి దూత. ఈ దూత అంటున్నటువంటి మాట యోహాను ఏం చేసేంటి వాక్యాలన్నీ వినేటప్పుడు దూత పాదాల దగ్గర పడి వేడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు దూత అంటున్న మాట, వద్దు వద్దు, నా పాదాల దగ్గర పడటానికి నేను యోగ్యుడని కాదు. ఎందుకు? నేను ప్రవక్తలైన నీ సహోదరులతోనూ నీతో కూడా నేను ఎవరను? సహదాసుడను అనే మాట వాడాడు. దాసుడను, సహదాసుడను అంటే మీరు ఏ విధంగా యేసు ప్రభువుకు దాసులుగా మారారో అదేవిధంగా నేను కూడా దేవునికి దాసుడును, మీతో పాటు సమానంగా నేను కూడా దేవుని దాసత్వంలో ఉన్నానని ఎవరు చెప్తున్నారు? దూత. దూత అంటే దేవుని దగ్గర, ఆ పరలోకంలో, ఆ సింహాసనం దగ్గర, దేవుని స్తుతించే పరిస్థితుల్లో, ఆ రాజమార్గాల దగ్గర, దేవుని సన్నిధిలో ప్రత్యక్షంగా నివసించేటువంటి దేవుని దూత అంటున్న మాట, నేను నీతో ఎవరును? సహదాసుడును అనే మాట. దీనిలో మనకి ఏం కనిపిస్తుందంటే తగ్గింపు కనిపిస్తుంది. దేవుడి ప్రత్యక్షతను చూసేటువంటి దేవదూతలు కూడా నేను మానవులతో సహదాసుడు, నువ్వు ప్రవక్తలు మీరు అందరూ ఏ విధంగా దేవుడిని సేవిస్తున్నారు అదే విధంగా నేను కూడా మీతో సమానంగా దేవుడిని సేవించేటువంటి స్థితిలో ఉన్నాను. నేను పైనుంచి వచ్చాను కాబట్టి నేనేమి గొప్పవాడిని కాదు. పైనుంచి కిందకు వచ్చి యోహాను చెప్తున్న దూతే ఆ విధంగా తగ్గించుకోగలిగితే, నేల నుండి పుట్టి ఈ భూమి మీద 2 రూపాయలు సంపాదించేసరికి మానవుడికి ఎంత గర్వంగా అంటే మామూలు విషయం కాదు. ఏమండి, నేను చాలా ఘనంగా ఉండాలి, గొప్పగా ఉండాలి, నేను ఎలాగని మనుషులు తను తాను హెచ్చించుకునేటువంటి పరిస్థితులు
అంటే ప్రాణము క్షణంలో ప్రాణమేమో ఆవిరైపోతుంది. నిన్న కూడా న్యూస్లో చూసాం, ఎక్కడ ఏదో ఊరు నుంచి భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తాను బస్సు, అరకు మార్గంలో నుంచి వెళ్తుంటే కరెక్ట్గా గోతిలో పడిపోయింది. సుమారుగా అంటే నేను ఫస్ట్ చూసినట్టు 15 మంది అని అన్నారు, తర్వాత 8 మంది అక్కడెక్కడే చనిపోయారని చెప్పారు. ఏమండి, వాళ్ళు యాత్రలు ఉన్నారు, బస్సు సడన్ గా గోయిలో లోతులో పడి చనిపోయారు. అంతకుముందు ఒకసారి న్యూస్ చూస్తాం, ఎవరో ఇద్దరు కుర్రోళ్ళు బండి మీద మెయిన్ రోడ్ మీద పడిపోతే ఆ బండి నుంచి వచ్చినటువంటి మరి బండి రోడ్డు మీద అడ్డంగా పడిపోయింది. బస్సు రాత్రిపూట వేగంగా రావడం ద్వారా ఆ బండిని గుద్దేసరికి ఆ బండి నేలకు రాసుకుని అక్కడి నుంచి వచ్చిన కొన్ని నిప్పుల ద్వారా బండి ఇంజిన్, ఆ బస్సు ఇంజిన్ కి మరి అంటుకుని బస్సు తగలడిపోయింది. దారిలోనే చాలా మంది నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. అది మనిషి యొక్క జీవితం, అది మనిషి యొక్క జీవితం. మనిషి ఎంత కోటేశ్వరుడైనా, ఎంత డబ్బున్నవాడైనా రేపు ఈ విధంగా ఉన్న ఆ విధంగా ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకుని బస్సులో ప్రశాంతంగా వెళ్ళేటువంటి ప్రయాణం మధ్యలో అకస్మాత్తుగా మరణించారు. ఏమండి, మనలో చాలా మంది బహుశా ఇప్పటి వరకు కూడా విమానం ఎక్కువ ఉండకపోవచ్చు. మనం విమానంకి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. పాసింజర్ టికెట్ తీసుకొని విమానం ఎక్కి అహ్మదాబాద్ నుంచి బయలుదేరే పరిస్థితుల్లో ఏమైందంటే విమానం ఎక్కినట్టు ఎక్కి ఒక్కసారి అలాగ టేకాఫ్ మళ్ళీ వెంటనే కిందకి డౌన్ అయిపోగా అంటే ఇంక ఎత్తు ఎగరలేదు, విమానం కొంచెం ఎత్తు వెళ్ళి వెంటనే ఒక బిల్డింగ్ లోకి వెళ్ళిపోయింది. ఎంత బాధాకరం అంటే విమానం ఎక్కిన కోటేశ్వరుడు, డబ్బు బాగా సంపాదించిన విమానాల్లోనే అత్యంత ఖరీదైనటువంటి విమానాలు, చాలా పెద్ద కంపెనీలు, ఆ ఎయిర్ ఇండియా, ఇండిగో లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నటువంటి విమానాలు. అలాంటి ఒక విమానం ఎగిరినట్టు అందులో పెద్ద పెద్ద రాజానుభావులు ఉన్నారు, సడన్ కుప్పకూలిపోయి అందులో అందరూ చనిపోయారు. బాధాకరమైన విషయం ఏంటంటే కాలేజీలో పెద్ద పెద్ద చదువులు చదివి కొద్ది రోజులు మేము డాక్టర్ అయిపోయి మెడలో సెటస్కోప్ పెట్టి యాప్రాన్ వేసుకుని ఒక మంచి హాస్పిటల్ కట్టి మా కళలు ఫలించిని అని ఆశపడిన ఎంబీబీఎస్ సీట్ సాధించడం చాలా కష్టం. అటువంటి ఎంబీబీఎస్ డాక్టర్లు చదువుతున్న ఒక పెద్ద కాలేజ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్ భోజనం చేస్తుండగా అటు వచ్చింది విమానం, భోజనం చేస్తుండగా చనిపోయారండి. ఎంత బాగా బూడిదైపోయారు. ఈ విషయాలు ఎందుకు చెప్తానంటే మనిషి జీవితము ఆవిరిపడింది, ఈ క్షణంలో మాయమైపోయింది. ఈ క్షణం కనబడి వచ్చే క్షణం మాయమైపోయే జీవితం మన జీవితం, అంత అల్పమైన జీవితం. కానీ మనమేమనుకుంటుంటే దేవుడే లేడు అనేటువంటి మూర్ఖత్వం, నాకు ఎదురే లేదు అనేటువంటి గర్వం. ఏమండి, ఈ విధంగా మనుషులు బతుకుతూ ఉన్నారు. బోల్డ్ అంతా ఎక్కువ, తనకు ఇంత ఉండేసరికి ఎక్కువగా ఊహించుకొని మనుషుల ముందు ఘనంగా కనపడాలని ఆశపడి. అయితే ఇక్కడ దూత యోహాను దగ్గరే తగ్గించుకోవడం మనం చూస్తాం. యోహాను ఒక సామాన్య మానవుడు, యేసు ప్రభు అడుగులు అడిగేసుకుని తిరిగిన ఒక ప్రియ శిష్యుడు. ఆయన దగ్గరకు వచ్చిన దేవదూత అంటున్న మాట, నేను ఆకాశం నుండి దేవుడి దగ్గర నుంచి వచ్చినందుకు నేను గొప్పవాడిని కాదు, నేను నీతో కలిసి యేసు ప్రభు పరిచర్యలో ఉన్న సహదాసుడును. నువ్వు చేసే పరిచర్య వాక్యం, నేను చేసే పరిచర్య స్తుతి. నీ పరిచర్య వేరు, పరిచర్యలే వేరు, కానీ మనం అందరం యేసు ప్రభులో సహదాసుడు. ఒక సేవకుడు ఒక పెద్ద చర్చ కట్టగానే ఆయన చాలా ఘనమైన వాడిగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఏమండి, కాబట్టి ఆలోచించేది ఏదైనా సరే ఈ లోకంలో మనము ఒక మానవుడు అనే విషయాన్ని మర్చిపోవాలి. అందరూ మానవుడు, ఆఖరికి అందరూ మనుషులు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఉద్యోగం ద్వారా ఉద్యోగం ఉంది, ఉద్యోగం లేదు, డబ్బు ఉంది, డబ్బు లేదు, ఇల్లు ఉంది, ఇల్లు లేదు, ఇవన్నీ ఈ రోజు ఉంటే రేపు పోతాయి. కానీ అల్టిమేట్ గా అందరూ కూడా మానవుడు అనే విషయంతో ఒక వ్యక్తిని మనము కనికరించాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని గమనిస్తాం. ఇక్కడ యోహాను దగ్గరికి దేవదూత అంటున్నాడు, నేను నీతో సహదాసుడను అనే మాటను గుర్తు చేసుకున్నప్పుడు ఆశ్చర్యం. చూడండి, అతడు మోకరించి పాదాలు పట్టుకుని యోహాను భక్తుడు దూత పాదాల దగ్గర పడి సాగిల పడుతుంటే వద్దు ఆ పని చేయకు అన్న తప్పించుకున్న దేవదూత. అంటే ఈ రోజుల్లో తప్పించుకునేవారు ఉన్నారా? సన్మానాల కోసమే వెళ్ళేవారు ఉన్నారు, తప్పించుకునేవారు ఎవరు లేదు. ఇక్కడ ఇంకా చూద్దాం, చూడండి, దేవునికే ఆ మాట చూడండి, నీ వాక్యములు గైకొని వారితో నేను సహదాసుడును అంటూ దూత అంటున్న మాట, దేవునికే నమస్కారము చేయమని చెప్పాను అని అన్నాడు. ఎవరికి నమస్కారం? ఎవరికి? దేవుడికి నమస్కారం చేయి. ఈ లోపల దేనికి కూడా నువ్వు నమస్కారం చేయాల్సిన అవసరము లేదు. దేవునికి
భయపడేవాడి లోకంలో ఏ పరిస్థితికి భయపడాల్సిన అవసరము లేదు. చట్టం వ్యతిరేకంగా వచ్చినా, నిన్న మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఒక బిల్లు వచ్చింది. క్రిస్టియన్గా మారినోడు అందరూ తన ఎస్సీ హోదాను తొలగించుకోవాలని బిల్లు వచ్చింది. చూసారా? నిన్న చూశాను, క్రిస్టియన్ మతం మారిన ప్రతి ఒడు తన కులాన్ని మార్చుకోవాలి అని మతానికి కులానికి లింక్ పెట్టారు. ఎవరు? మనుషులు కాదు, సాక్షాత్తు మన ఏపీ హైకోర్టు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మాకు బెనిఫిట్ కావాలి, రిజర్వేషన్ కావాలని క్రైస్తవ్యాన్ని కూడా వదిలేసేవారు లేరా చెప్పండి? ఉన్నారా? మనం ఉండకూడదు. ఏమండి? ఈ విషయాలు ఒకవేళ ప్రతికూల పరిస్థితులు వచ్చినా ప్రభువుని విడిచిపెట్టకూడని పరిస్థితుల్లో మనం జీవించాల్సిన అవసరం. వాక్యం చెప్తా ఉంటుంది ఇక్కడ, దేవునికే నమస్కారం చేయి. ఈ లోకంలో పరిస్థితులకు రాజీ పడదు. పరిస్థితులు అననుకూలంగా వస్తే ఆ పరిస్థితుల కోసం దేవుడిని విడిచిపెట్టేవారు. అలా కాదు, దేవుడికే నమస్కారం చేయి. దేవుడు ఏం చెప్తారు, దేవుడికి నమస్కారం చేసేవాడు లోకంలో ఏ పరిస్థితికి కూడా బెదరడు, భయపడడు, అదరకుండా బ్రతికేటువంటి అవకాశం ఉంది. హల్లెలూయా. చూడండి, ఇంకా మనం పైన 7వ వచనం మనం చదువుకుందాం. 6, 8, 9 వచనాలు మనం చదువుకున్నాం. 7వ వచనం కూడా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. నేను గైకొనువాడు అనే పదానికి ఆలోచించినప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో కీప్ అని రాశాడు. KEP, కీప్ అంటే ఆ వాక్యాలు ఉంచుకునేవాడు. ఎక్కడ? హృదయంలో. కానీ మనం భద్రంగా దాచుకుంటాం కొన్ని వస్తువులు. ఒక రాయి హ్యాండ్ బ్యాగ్ లో ఉందనుకోండి, ఏం చేస్తాం మనం? రాయి అయితే ఏం చేస్తాం? పాడేస్తాం. బంగారం అయితే దాచుకుంటాం. ఏమండి? మనం బైబిల్ ఏం చేయాలి? దాచుకోవాలి. ఎక్కడ? హృదయంలో. ఏమంటే బీరువాలో దాయడు కాదు. ఎక్కడ దాయమన్నాడు? హృదయంలో దాచుకున్నాడు. హృదయంలో దాచుకుంటే ఎప్పటికప్పుడు ఆ వాక్యాలతో దేవుడిని గుర్తు చేస్తూ బలపరుస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి, దేవుడికే నమస్కారం చేయాలంటూ పైన ఈ ప్రవచన వాక్యాలు గైకొనువాడు అంటే హృదయంలో భద్రపరుచుకున్నవాడు. కింద చూడండి 10వ వచనం నుంచి చదువుదాం. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథం ముందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు అనే మాట రాశాడు. ఇక్కడ ముద్ర వేయవలదు అని అంటే ఇంతకు ముందు ముద్ర వేశారా? ఒకసారి దానియేలు గ్రంథం చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము. నాలుగు 9 వచనం చూద్దాం. ముందుగా 4వ వచనం, దానియేలు నీవు ఈ మాటలను, ఏ మాటలు ఇవి? దేవుని మాటలను. దానియేలు ఈ దేవుడి మాటలను ఏం చేయి? మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపము. చాలా మంది నలుదిశలో సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలు అని అతడు చెప్పాను. గాబ్రియేలు అనేటువంటి దూత దానియేలుతో చెప్తున్నటువంటి మాట, నువ్వు ముద్రించేటప్పుడు అంత్యకాలం వరకు కొన్ని మాటలకు ఏమేయాలి? నువ్వు ముద్ర వేయమన్నాడు. ముద్ర వేయటం అంటే సీల్ వేయమన్నాడు. సీల్ ఎందుకు వేస్తారు? ఓపెన్ చేయడానికి అవకాశం లేనప్పుడు వేస్తారు. కాబట్టి పేపరు, క్వశ్చన్ పేపర్ ఇస్తారు పిల్లలకి. ఇక్కడ క్వశ్చన్ పేపర్కి ఇక్కడ సీల్ వేస్తారు అన్నమాట. ఆ సీల్ చింపుకొని ఓపెన్ చేసి రాయాలి. సీల్ వేసినంతసేపు ఎవరు ఓపెన్ చేయడానికి లేదు. అది ఎవరు ఓపెన్ చేయగలరు? అక్కడ విద్యార్థి ఆ టైంకి ఓపెన్ చేస్తారు. ఇక్కడ దానియేలు అంటున్నాడు, అంత్యకాలం వరకు మరుగు చెయ్యమని చెప్పాడు ఈ మాట. ఇప్పుడు 9వ వచనం చూద్దామంటే, అతడు ఈ సంగతులు మళ్ళీ అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడి ఉన్నవి కనుక దానియేలు నువ్వు ఎలా ఉండు? ఊరకుండు. అంటే దేవుడి మాటలకి ఆయన ఏం చేశాడు? కొన్ని విషయాలకి ముద్ర వేసి సైలెంట్ ఉండమని, మౌనం ఉండమని దానియేలు హెచ్చరించాడు. ఇప్పుడు ఆ టైం వచ్చింది, ఆ అంత్యకాలం వచ్చింది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ముద్ర వేయడానికి అవకాశము లేదు. ఆ ముద్ర విప్పండి. ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి 10వ వచనంలో, ప్రకటన 22:10లో, మరియు అతను నాతో ఎలాగో చెప్పి, ఈ గ్రంథం ముందున్న ప్రవచన వాక్యాలకి ఇక ముద్ర వేయవలసిన పని లేదు. ముద్ర వేయాల్సిన అవసరం లేదు. అందరూ తెలుసుకోవాల్సిన మాటలు అని ప్రభు మనకి ప్రత్యేకపరిచి మరి ప్రత్యక్షతతో మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఈ ప్రకటన గ్రంథాన్ని
కొంచెం మరుగుగా ఉంచడానికి అనేక విషయాలు ఆయన అలంకారంగా వాడాడు. అందుకే అందరికి అర్థం కాదు, సామాన్యమైన జ్ఞానంతో కూడా అర్థం కాదు. ఇది దేవుని కొరకు ఎదురు చూస్తూ విశ్వాసంతో ఆయన పాదాల మీద పడి వేడుకున్న వారికి ఆయన బయలుపరుస్తాడు. ఈ మరుగున చేయబడినటువంటి విషయం, ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరగబోయే విషయం. పజిల్ కింద ఉంచాడు. ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో వారికి ఈ విషయాలన్నీ ఆయన బయలుపరిచినాడు. కాబట్టి మనందరినీ దేవుడి రోజు దృష్టించి మనందరికి విషయాలు బయలుపరిచినందుకు దేవునికి స్తోత్రం కలుగుతుందా. హల్లెలూయా. చూడండి, తర్వాత మనం చదువుదాం. ఈ గ్రంథమందున ప్రవచన వాక్యాలకు ఏమేయొద్దు, ముద్ర వేయవలదు. తర్వాత చూడండి 11 కాలము సమీపమై ఉన్నది అని అంటూ, అన్యాయము చేయువాడికి అన్యాయము చేయనిమ్ము, అపవిత్రుడైన వాడికి అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడికి నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇక పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము అని అన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన ఏమంటున్నాడు, అన్యాయము చేసేవాడిని అన్యాయస్తుడిగానే ఉండని, పాపం చేసేవాడిని పాపంగానే పాపిగానే ఉండని, లోకంలో బ్రతికేవాడిని అలాగే ఉండని, నీతిమంతుడుగానే ఉండని అన్నాడు. ఏంటి ప్రభు ఇలా అంటా ఉన్నాడు అంటే, ఒక మనిషి పాపంలోనే ఉండటం ప్రభుకి ఇష్టమా, ప్రభు చిత్తమా? ఆలోచించేయండి. ప్రభు ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఆ ముందు ఈ లైన్ మనం చదవాలి. ఏంటంటే ఏమనుంది 11 ప్రారంభంలో, కాలము సమీపమై ఉన్నది అని అన్నాడు. కాలం ఇక టైం అయిపోయే టైం వచ్చేసరికి ఇక మీరు ఎందుకు ఇక అలాగే ఉండవండి అన్నాడు. ప్రభు దీర్ఘశాంతంతో ప్రభుతో ఎదురు చూస్తూ ప్రతిరోజు మనతో మాట్లాడుతూ మన జీవితాలు మార్చడానికి ప్రయత్నం చేశాడు. మన జీవితాలు మనం ఏం చేసామంటే కఠినపరుచుకుంటూనే వచ్చాం. ఇక ప్రభు టైం అయిపోయినప్పుడు ప్రభు అన్న అలా వదిలేదన్నాడు. ఎంతసేపు బతుకులాడతామండి. సామెత, ఒంటిని ఎక్కడ దాకా తీసుకెళ్ళగలమండి? నీళ్ళ వరకు తీసుకెళ్ళగలం. ఆ తర్వాత నీళ్లు తాగించలేము. మీరు వాక్యం చెప్పగలరు, మీరు కష్టపడి బోధ చేయగలరు, వారి ఇంటికి వెళ్ళి సువార్త చేయగలరు, వారికి దేవుడి మాటలు చెప్పగలరు, వారి కోసం ప్రార్థన చేయగలరు, వారిని మరి మోటివేట్ చేయగలరు, మాదిరి చూపించగలరు. కానీ వారి హృదయంలో ఉన్నటువంటి పరిస్థితి మనము ఆ వ్యక్తి వ్యక్తిగతంగా స్పందిస్తేనే తప్ప మనం ఏమి చేయలేము. జీవితాంతము మరి దేవుని భక్తుడైనటువంటి ఇర్మియా గారు సువార్త చెప్తానే ఉన్నాడు, విలపిస్తూనే ఉన్నాడు, అనేక దెబ్బలు తిన్నాడు, కానీ ఎవరు మారలేదు, చెరలోకి వెళ్ళిపోయారు. అదే పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రభు వాక్యం చెప్తూ, వాక్యం వినిపిస్తూ, టీవీల ద్వారా, ఫోన్ల ద్వారా విరివిగా వాక్యం అందించబడుతుంటే మనుషులు మారకుండా హృదయం కఠినపరుచుకునే పరిస్థితిలో కాలము సమీపమైన తర్వాత ఆయన అంటున్నాడు, ఇక కృప వారికి దూరం అయిపోయింది, దేవుని ప్రేమ వారికి దూరం అయింది, ఇక వారిని నువ్వు డిస్టర్బ్ చేయి, వదిలే, పాపిని పాపిగానే ఉండని. ఇప్పుడు ఎగ్జామ్ రాసే పిల్లలకి స్కూల్ బెల్ అయింది అనుకోండి, ఏమవుతాడు? ఇంకా టైం ఇవ్వడానికి కుదురుద్దా చెప్పండి? ఇక అవకాశం లేదు. ఇంకా దేవుడు రాకడం లేదు, స్కూల్ బెల్ లాంటిది. ఇక అదే పుట్టిన తర్వాత ఇక మనకి మళ్ళీ సమయం లేనే లేదు. ఆయన నోవాహు గారు తను జీవించినంత కాలం స్వార్థ చెప్తూనే ఉన్నాడు, చాలాసార్లు చెప్పాడు. 40 పగలు 40 రాత్రులు వర్షం పడుతుంది. ఎవ్వరు పట్టించుకోలేదు. వర్షం ఏంటి అనుకున్నాను. అప్పుడు దాకా అసలు వర్షం అంటే ఏంటో కూడా తెలియదు. అటువంటి స్థితిలో హేళన చేశారు. కానీ ఏం జరిగింది? భయంకరమైన వర్షం, జనాలందరూ చనిపోయారు. ఒక్కసారి తలుపు మూయబడిన తర్వాత బయట నుంచి తలుపు తీయండి ఎంత అడిగినా అవకాశం, అది టైం అయిపోతుంది. ఇప్పుడు కాలం సమీపమైన తర్వాత ప్రజలందరూ వచ్చి వేడుకున్న అవకాశం లేదు. వాళ్ళు అలాగే ఉండని అని ప్రభు చెప్తూ వచ్చారు. చూడండి, అన్యాయస్తుడు ఇక అన్యాయంగానే ఉండని, చూడండి అపవిత్రుడైన వాడు ఇక అపవిత్రుడుగానే ఉండనిమ్ము అని అంటా ఉన్నాడు. కాలము అయిపోయింది. ఈరోజు దేవుడు టైం ఉండగా మనం పిలుస్తూ ఉన్నాడు. మన స్పందన మనము హృదయాన్ని కఠినపరుచుకుంటాం. ఫరోలా ఎబ్రిల్కి రాసిన పత్రిక ఈ మాట చూడండి, 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుతాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం కలిపి ఉంటుంది చూడండి. ఎబ్రి 3:15 మునుపటి మీరు ఆయన శబ్దం విని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయాన్ని ఎలాగా కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పిన కనుక పాపం వల్ల కలుగు ఇదేంటి? భ్రమ. పాపం ఏం కలిగిస్తుంది? భ్రమ కలిగిస్తుంది.
పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికొకడు ఏం చెప్పుకోమన్నాడు ఆయన? చూడండి, మన హృదయం కఠినపరుచుకుంటున్నాం. దేవుడు రోజు మాట్లాడుతూనే ఉన్నాడు, మన హృదయం ఏమైపోతుంది? కఠినంగా మారిపోతుంది. అందుకని అలా కఠినపరచబడకుండా ఉండడం కోసం నేడు అనే రోజు ఉండగానే మనము ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటున్నాం. నేడు అనే సమయం ఉండగానే మారబడుతున్నాడు. ఈ మాట ఇంకొకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన, మనందరికి తెలిసిన మాట, కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయము అందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చూపించారు. 2 కొరింథీ 6:2. అంటే 2 కొరింథీ 6, అనుకూల సమయం మందు నీ మొర ఆలకించితిని అన్నాడు. ఇక్కడ దేవుడు మన మొర ఎప్పుడు ఆలకించాడు? అనుకూల సమయం. అంటే మనకు నేడు అనే సమయం ఉన్నప్పుడు, ఈ రోజు, లేకపోతే నువ్వు బ్రతుకున్నంత కాలం కూడా నీకు అనుకూల సమయమే. దేవుడి రాకడ సమయం వరకు కూడా నీకు అనుకూల సమయమే. ఆయన అన్నాడు, అనుకూల సమయమందు నీ మొర నేను ఆలకిస్తా ఉన్నాను, రక్షణ దినమందు నేను ఆదుకుంటూ వస్తున్నాను. చూడండి, అని ఆయన చెప్తున్నాడు కదా, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఆయన ఎంతలా చెప్తున్నాడు చూడండి, ఇదిగో ఇదే ఈ రోజే, ఇప్పుడే అనుకూల సమయము, నేడే రక్షణ దినం అన్నాడు. ఈ రోజే రక్షణ దినం. మన సిద్ధపాటు ఏంటో ఆలోచించాలి. ఈ రోజే అని చెప్తున్నాడు, ఇక టైం లేదు. రేపటికి వాయిదా వేస్తామా, నెల రోజులకి వేస్తామా, సంవత్సరానికి వేస్తామా, జనవరి 1st వేస్తామా, వచ్చే జనవరి 1st వేస్తామా ఆలోచించుకోండి. దేవుడు అంటున్నాడు, ఈ రోజు అనేది ఉండగానే వారి మనసు. ఎందుకంటే మరుక్షణం మనకి ఎలా ఉంటుందో మనకి తెలియదు. అది వాక్యం ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు. చూడండి, ఆయన అంటున్నాడు, కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, అభ్యంతరుని అలాగే ఉండని, కాలం అయిపోయే వరకు నేను ఈ రోజు అని చెప్తూ ఉన్నాను. స్పందించిన వాడు దేవుడి బిడ్డగా చేస్తపడతాడు. అది 11వ వచనం యొక్క సారాంశం. తర్వాత 12వ వచనంలో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను అన్నాడా? త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. త్వరగా వస్తున్నాడంటే చాలా వేగిరపడి త్వరగా మన దగ్గరికి వచ్చేవాడుగా మన ప్రభు ఉన్నాడు. లేట్ చేసేవాడు కాదు. వాని క్రియ చెప్పిన ప్రతి వానికి కనుక ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు. వాని క్రియ చెప్పిన ప్రతి వానికి ఇస్తాడు. మనం ఎవరు తప్పించుకోవడానికి అవకాశం లేదు. ప్రతి వాడికి ఆయన ఏమిస్తాడు? జీతం ఎవరికి వస్తుందండి? ఉద్యోగం చేసిన వారికి వస్తుంది జీతం. ఇప్పుడు మనిషి అయిన ప్రతి ఒక్కడికి ఇస్తాడు ఆయన జీతం. ఉద్యోగం ఉన్నవాడికి ఇస్తాడు, లేని వాడికి ఇస్తాడు, పేదవాడికి ఇస్తాడు, దానికి అందరికీ జీతం ఇస్తాడు. ఏ జీతం ఇది? చూడండి, మనకు తెలిసినటువంటి మాట, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఇది ఏ జీతం? ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతం మరణం. చాలా. ఏ జీతం అండి ఇది? మరణం అంటే అందరికీ వస్తుంది. కానీ ఇది ఏ మరణం తెలుసా? మనం చదువుకున్న 2వ మరణం. ఇక నరకంలోకి వెళ్ళిపోవటమే. పాపం చేసిన ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్తారు? నరకం. మనందరం కూడా ఏ డ్యూటీ చేయకపోయినా చేసిన పాపాన్ని మాత్రం చేస్తాం. అది మనందరం నిర్విరామంగా చేసే ఉద్యోగం. పొద్దున్న లేచిన కాడి నుంచి ప్రతి ఒక్కరూ పాపం చేస్తాం. మరి పాపం చేసిన మీకు, పాప ఉద్యోగాన్ని అంత బాగా చేసిన మీకు జీతాన్ని ఇవ్వడానికి కూడా ఒక ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎవరైనా పాపం చేసి పని కట్టుకుని మనం ఏం తెచ్చుకుంటున్నాం? నరకం అనేటువంటి జీతాన్ని మనం ప్రభు దగ్గర నుంచి తెచ్చుకుంటాం. మరేం చేయాలి? దేవుని ద్వారా మారు మనసు రక్షణలోనికి నడిపించబడి జీవితాన్ని మార్చుకుని ప్రభు కొరకు బ్రతికితే వారికో జీతం ఇస్తాడు. ఇదే జీతం చూడండి, పౌలు భక్తుడు ఆయన అంటున్నాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అనేక పర్యాలు చదువుతూ ఉంటా. 4:7 మంచి పోరాటం పోరాడి నా పరుగు కడముట్టించి
విశ్వాసాన్ని కాపాడుకుంటుంది. ఇక మీదట నా కొరకు ఏముందండి? నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి కలిగిన న్యాయాధిపతి అయిన ప్రభువు నాకే కాదు, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ, ఉన్న ప్రతి ఒక్కరికి, ఎవరైతే మారు మనస్సు పొందుకొని జీవితాలు మార్చుకొని ప్రభువులో జీవిస్తారో వారందరికీ కూడా రెండో రకాల సమయంలో ఆయన జీవనటువంటి జీవితాన్ని ఇస్తారు, బహుమానాలు ఇస్తారు. అనేక రకాల బహుమానాలతో ఆయన బిడ్డల్ని కనపరిచేవాడు ఉన్నారు. మనం ఏ పని చేస్తాం? మనం చేసే పని బట్టి మన జీవితం ఆధారపడుతుంది. మనం పాపం అనే పనిలో ఉన్నామా అయితే నరకం అనే జీవితం ఇస్తాడు. మనం పరిశుద్ధత అనే పనిలో ఉన్నామా దేవుడు జీవ కిరీటం అనే జీవితాన్ని ఇస్తాడు. ఇక్కడ ఆ వాక్యంలో చెప్తా ఉన్నాడు చూడండి, 12వ వచనంలో ప్రతి వాని క్రియ చెప్పిన ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము ఆయనదే ఉన్నది అని ప్రభు చెప్తూ అంటున్నాడు. నేనే అల్ఫాయు ఒమేగాయు అంటూ దాన్ని మళ్ళీ మొదటి వాడును కడపటి వాడును ఆదియు అంతం. 3 జంట పదాలు రాశారు. 1 అల్ఫా ఒమేగా, 2 ఆది అంతం, 3 మొదటి వాడును కడపటి వాడును రాశారు. 3 భాగాలు, 3 జంట పదాలు వాడారు. ఆల్ఫా ఒమేగా అనేది గ్రీకు భాషలో ఉన్నటువంటి సంఖ్యలకు వాడే పదాలు. ఆల్ఫా అనేది గ్రీక్ భాషలో మొదటిదేనా, ఒమేగా అంటే ఆఖరిదేనా. అంటే గ్రీకు భాషలో ఆల్ఫా ఒమేగా మొదటి వాడును కడపటి వాడును అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆది అంతము నేనే అంటున్నాడు. ఆయనకి ప్రారంభం లేదు, ఆయన ఒకరు సృష్టించాల్సిన పని లేదు. దేవుడు స్వయంభవుడు, దేవుడు స్వయంభునికి కలిగిన వాడు. ఆయన ఎవరు సృష్టించే అవసరం లేనే లేదు. ఇక్కడ వాక్యం చెప్తాం. అంతేకాదు చూడండి 14వ వచనంలో జీవవృక్షానికి హక్కు గలవారే గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. ఇక్కడ కూడా 3 మాటలు రాశారు. 1 జీవవృక్షానికి హక్కు గలవారే అన్నాడు. జీవవృక్షానికి ఉన్న హక్కు ఆదాముకి హవ్వకి ఇచ్చారు. వాళ్ళిద్దరూ హక్కుని ఏం చేశారు? కోల్పోయారు. ఇప్పుడు మళ్ళీ రెండో రకాల సమయంలో భక్తి పరులందరికీ జీవవృక్షాన్ని దగ్గరికి వెళ్ళడానికి ఏమిస్తాడైనా హక్కును కలిగజేస్తాడు. ప్రారంభంలో జీవవృక్షం దగ్గరికి వెళ్లకుండా ఖడ్గ జ్వాలల్ని ఉంచాడని చెప్పాడు వాక్యం. ఇప్పుడు రెండో రాకడ సమయంలో పరలోక పట్టణంలో ఆయన ఏం చేస్తాడంటే జీవవృక్షానికి హక్కు గల వారిగా చేస్తాడు ఆయన బిడ్డని. అంతేకాదు గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు. గుమ్మముల గుండా అని అంటే ఇంకా స్పష్టంగా మనం అర్థం చేసుకున్నట్టే మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చేవాడు అని అర్థం. రాజమార్గం నుంచి రెడ్ కార్పెట్ వేసి తీసుకొస్తారు పెద్ద పెద్దోళ్ళు, ఆ ఎంట్రన్స్ అన్నమాట. ఏమండి, హక్కు గలవాడైన వాడు మాత్రమే మెయిన్ ఎంట్రన్స్ నుండి లోపలికి వస్తాడు. హక్కు లేనివాడు ఏం చేస్తాడు? దొంగ ఎటు నుంచి వస్తాడండి? వేరే దారిలో నుంచి వస్తాడు, మెయిన్ దారి నుంచి రాడు. దేవుడి వారసులందరూ దేవుడి పరలోక పట్టణంలోని గుమ్మముల గుండా వచ్చేవాడు అని చెప్పాడు. అంటే అర్హత కలిగిన వారు, దేవుని బిడ్డలుగా హక్కులు కలిగిన వారు, దేవుని ప్రతి విషయం పైన హక్కు కలిగినటువంటి వారు, ఆయన వారసులైన వారందరూ గురించి ఆయన చెప్తున్నాడు. వాళ్ళకి జీవవృక్షం పైన హక్కు ఉంటుంది, గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశిస్తారు. అంతేకాదు ఇలా ప్రవేశించడం కోసం ఈ లోకంలో ఉండగానే వారు ఏం చేస్తారు? వస్త్రములు ఉదుకుకొని వారు ధన్యులు అన్నాడు. వాక్యం అనే ఉదక స్నానం అనే వర్డ్ యూజ్ చేసినాడు. అంటే వాక్యము ద్వారా జీవితాన్ని సరి చేసుకోవడం, పాపపు డాగులు కడుక్కోవడం, ప్రశస్తమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం కోసం పాపాలన్నీ దేవుడి వాక్యం అనే అర్థంలో చూసుకోవడం, దేవుని వాక్యం అనే స్నానం చేత మన పాపాలన్నీ కడుక్కోగలిగితే మనందరము చూడండి ఇక్కడ ఇవన్నీ మన వస్త్రాలు మనము అంటే మన జీవితాలు మనం పరిశుభ్రం చేసుకుంటే మనము పరలోక పట్టణానికి అర్హులం అవుతాము. ఆ వృక్షం దగ్గరికి వెళ్ళడానికి హక్కును సాధించగలుగుతాం. ఈ విధంగా ఉండేవారు ఎవరంటే అండి వారు ధన్యులు అనే మాట రాశారు. ధన్యులు అనే మాట చదివినప్పుడు ఇప్పటికి చాలా సార్లు చదివినట్టు అనిపిస్తున్నారు. ప్రకటన గ్రంథంలో ధన్యులు అనే మాట 7 సార్లు ఉంది. 7 సార్లు నేను చూపిస్తాను చూడండి వరుసగా. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం నుంచి ధన్యులు అనేటువంటి మాటను ఒకసారి మనం చదువుకున్నాం. 7 సార్లు ఈ మాట రాయబడింది.
మొదటిగా ప్రకటన గ్రంథం 3వ వచనం చూద్దాం. చూడండి, మొదటి అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యాలు చదువువాడు వాటిని ఇందులో రాయబడిన సంగతులు కైకొనువాడు ధన్యుడు. మొదటి ధన్యత ఈ ప్రకటన వాక్యాలు చదువువాడు. చదివే అలవాటే లేదు మనకి. ఇదివరకు రోజుల్లో పుస్తకాలు చదివేవారు, ఇంట్లో బోలెడు పుస్తకాలు మాసపత్రికలకు పంపించేవారు. అంటే ఇప్పుడు కృపావని మ్యాగజైన్ మీకు చాలా మందికి తెలుసు, ఫ్రీగా వస్తుంది చాలా మంది కృపావని మ్యాగజైన్. ఇదివరకు ఏ సోనిచర్లో ఒక మ్యాగజైన్, జైపాల్ గారితో ఒక మ్యాగజైన్లు వచ్చాయి. ఎందుకు? చదవడానికి ఇంట్రెస్ట్. ఇప్పుడు ఫోన్ వచ్చిన తర్వాత చదివే ఒక్క పేజీ కూడా సవ్యంగా చదివే ఇంట్రెస్ట్ మనుషులకి లేదు. మ్యాగజైన్లు కాదు, కనీసం బైబిల్లో 2 వచనాలు చదివేసరికి 10 అధ్యాయాలు చదివినట్టుగా ఫీల్ అవుతాం మనం. ఎందుకు? చేతిలోకి ఏమొచ్చిందండి? ఫోన్ వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ పూర్తిగా పోయింది. ఇక్కడ వాక్యాలు చెప్తున్నాడు, ప్రవచన వాక్యాలు చదువువాడు ధన్యుడు. తర్వాత చూడండి, ప్రకటన గ్రంథం కొన్ని పేజీలు చెప్పండి, 14వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. రెండవ ధన్యత, అంతటి ఎప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వాక్యం రాయబడింది. ఇక్కడ చాలండి, చాలా సార్లు చాలా మంది మరణించినప్పుడు రాస్తాం, ప్రభువునందు మృతులు ధన్యులు. చాలా సార్లు ఇప్పుడు వెళ్ళట్లేదు. ఇదివరకు ఈస్టర్కి సమాధి దాటికి వెళ్ళినప్పుడు ప్రతి స్టోన్ మీద ఏముంటుందంటే ప్రభువునందు మృతులు ధన్యులు. ప్రకటన గ్రంథం 14:13. ఆయనేమో బ్రతికినంతకాలం అసలు ప్రభు చర్చికి కూడా అన్నాడు. ఆయన పేరు ఏం రాశారు? ప్రభువునందు మృతులు ధన్యులు. జీవితాంతం అందరినీ బూతులు తిట్టాడు ఆయన. జీవితాంతం విచ్చలవిడిగా తాగేశాడు, బూతులు తిట్టాడు, చర్చికి వెళ్ళలేదు. ఆయన ఏమని రాశారు? ప్రభువునందు మంచిగా టైలేసి ప్రభువునందు మృతులు ధన్యులు. అది మన పరిస్థితి. అక్కడ వాక్యం ఏం రాయబడిందంటే, ఇప్పటి నుండి నిజం చెప్పాలంటే దేవుళ్ళు లేని వారందరూ రెండో రాకడ సమయాల్లో చాలా ఇబ్బందులు అనిపిస్తారు. మరణించిన వారి ఆత్మలకు జీవం పోసి శ్రమలకు అనుమతిస్తాడు. అంత భయంకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో చచ్చిపోతే బాగున్నాడని ప్రయత్నించిన సావు వారి దగ్గర నుండి పారిపోతుందని వాక్యం చెప్పాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు తన బిడ్డలకు విశ్రాంతినిస్తాడు. ఆ మాట రాశాడు. రెండో రాకడ సమయంలో ప్రభువునందు మృతులు ధన్యులు, వారి శ్రమల నుండి వారిని తప్పిస్తాడు. ఆ మాట ఇక్కడ రాశాడు. ఇది రెండో ధన్యత. మొదటి ధన్యత ఏంటంటే వాక్యాలు చదివేవాడు ధన్యుడు. రెండో ధన్యత ప్రభువునందు మృతులందు వారు. చాలా మంది చనిపోతారు. పొద్దున్న లేచిన కాడి నుంచి మరణించే వారి సంఖ్య చాలా ఉంది. కానీ ధన్యులు ఎవరు? ప్రభువునందు మరణించేవారు మాత్రం ధన్యులు. ఎందుకంటే వారికి మరణము నుంచి వారు ఎందులోకి వెళ్తారు? జీవములోనికి దాటిపోతారని చెప్పాడు. ఏమంటే తీర్పులోనికి రాక వాడు మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడని యోహాను సువార్త 5:24 చెప్పాడు. కాబట్టి ఇక్కడ రెండోది ప్రభువులో మృతులున్న వారు మాత్రమే ధన్యులు. తర్వాత 16 వచ్చాం, 15 వచ్చిన కూడా చూడండి. 16-15 హెబ్రీ భాషలో హర్మగిద్దోన్ అనే చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. వారు దిగంబరులుగా సంచరించున్నందున జనులు తమ దశములను చూతురేమోనని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు. మూడో ధన్యుడు ఎవరంటే వస్త్రాన్ని కాపాడుకునేవాడు. అంటే మెలకుగా ఉండేవాడు అని అర్థం. జాగరూకంగా ఉన్నారనుకోండి దొంగతనం ఈజీగా జరుగుతుంది. అజాగ్రత్తగా ఉన్నారనుకోండి ఈజీగా దొంగతనం జరుగుతుంది. అంటే చాలా రద్దీగా ఉన్నటువంటి స్థలాలు ఉంటాయి, రైల్వే స్టేషన్స్. ఆ స్థలాల్లో చాలా మంది ఈజీగా మరి దొంగతనాలు చేస్తారు. ఏమండి, మనము జాగ్రత్తగా లేకపోతే చిటుకులో పరస్మాయమైపోతుంది. ఇప్పుడు దేవుడు రాకడ సమయంలో మనం ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. వస్తాడులే అని చెప్పేసి ఈలోపు సినిమా చూద్దాం అనుకోండి, ఈలోపు దేవుడు రాకడ వస్తుంది, అక్కడ ఆగిపోతుంది, అక్కడే టీవీ ముందు ఆగిపోతుంది. కాబట్టి ఇక్కడ మెలకుగా ఉండటం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది మూడవ ధన్యత. 4వ ధన్యత అదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ప్రకటన 19:9 మరియు అతడు నాతో ఎలాగూ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు చాలండి. ఎవరు ధన్యులు? గొర్రె పిల్ల యొక్క పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. గొర్రె పిల్ల పెండ్లి విందు
అంటే దేవుని యొక్క వధువు సంఘంగా ఎత్తబడే వారందరూ కూడా ధన్యులు. వారందరూ దేవుడితో సంతోషకరమైన విందులో పాల్గొంటున్నారు. ఇది 4వ ధన్యత. 5వది చూద్దాం రండి. తర్వాత ఇంకొక 20వ అధ్యాయం 6వ వచనం. మొదటి పునరుద్ధానమున పాలు గల వారందరూ ధన్యులు అని చెప్పాడు. వారికి ఏముంటదంట? ఇట్టి వారికి రెండవ మరణమునకు అధికారము లేదు. ఇట్టి వారి మీద రెండవ మరణానికి అధికారం లేదు. 2 పునరుద్ధానాల గురించి మనం చెప్తున్నాం. చాలా మంచిగా దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. 2 సార్లు పునరుద్ధానం జరుగుతుంది. మొదటి పునరుద్ధానం జీవ పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానంలో ఎవరైతే పాలుపంపులు పొందుతారో వారందరూ ధన్యులు అని వాక్యం. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా మరణిస్తాం. మరణం అందరికీ ఒకటే, కానీ పునరుద్ధానం అందరికీ ఒకటి కాదు. మరణం అందరికీ ఒకటే, పునరుద్ధానం అందరికీ ఒకటి కాదు. ప్రభునందు మృతులు మొదట లెగిస్తారని వాక్యం. కాబట్టి మొదటి పునరుద్ధానంలో ఎవరైతే పాల్పంపులు పొందుతారో వారందరూ ధన్యులు. ఎవరు మొదటి పునరుద్ధానానికి యోగ్యులు అవుతారు? ఈ లోపల పరిశుద్ధంగా జీవించిన వారందరూ మొదటి పునరుద్ధానానికి యోగ్యులు. ఇది 5వ ధన్యత. 6వ ధన్యత 22వ అధ్యాయం 7వ వచనంలో ఇందాక చదువుకున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ ప్రవచన వాక్యాలు గైకొనువాడు ధన్యుడు. అంటే హృదయంలో భద్రము చేసుకునేవాడు ధన్యుడు. 6వ ధన్యత. ఆఖరికి 7వ ధన్యత ఇప్పుడు మనం చదువుకున్నాం. గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రమును ఉదుకుకునేవాడు, జీవితాన్ని సరిచేసుకునేవాడు ధన్యుడు. 7 ధన్యతలు ప్రకటన గ్రంథంలో రాయబడిన 7 ధన్యతలు ఇవి. కాబట్టి ఇవన్నిటిలో మనం ఉంటే ఈ ధన్యతలో మనం పొందుకుంటాం, మనం ధన్యులుగా ఉంటాం. ఈ వాక్యం ఇలా సెలవిస్తాం. కాబట్టి మనం ఒకసారి చూడండి. మొదటిది ఏంటంటే వాక్యాలు చదివేవాడు ధన్యుడు. 2 ప్రభువునందు మృతులందు వారు ధన్యులు. 3 మెలకుగా ఉండేవారు, అంటే రాకడ కొరకు డైరెక్ట్ గా మెలకుగా ఎదురు చూసేవారు ధన్యులు. 4వది వధువు సంఘంగా గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఇది 4వ ధన్యత. 5వ ధన్యత మొదటి పునరుద్ధానంలో పాలుపంపులు పొందే వారందరూ ధన్యులు. 6వ ధన్యత వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకునేవారు ధన్యులు. ఆఖరి ధన్యత ఇక్కడ మనం చూసాం, వస్త్రమును ఉదుకుకున్న వారందరూ ధన్యులు. అక్కడికి 14 వచనాలు చదువుకోండి. తర్వాత చూడండి 15వ వచనం. ఎవరైతే పరలోక రాజ్యంలో సమీపించారో వారి విషయాలు చెప్పాడు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడు వెలుపట ఉంది. అంటే బయట ఉంటారు. పరలోకంలోనికి ఎంట్రన్స్ లేదు. ఎవరికి? మొదటి మాట ఏం రాశాడండి? కుక్కలకి అని రాశాడు. ఈ మాట ఇప్పుడు మనకు ఆశ్చర్యంగా అనిపించాలి. అసలు కుక్కలేంటి, కుక్కలకి పరలోకానికి లింక్ ఏంటి అనుకోవచ్చు. ఏమండి, వాక్యంలో మనం ఆలోచన చేస్తే కుక్కలు అనే వర్డ్ చాలా సార్లు రాశాడు. ఓసారి ఒక ఆవిడ యేసుప్రభుని స్వస్థపరచమని అడిగినప్పుడు కనాను దేశానికి సంబంధించిన అడిగాడు, పరిశుద్ధమైన కుక్కలకు పెట్టకూడదని అన్నాడు. ఎందుకు ఆయన మాట్లాడగలిగాడంటే యూదులు అన్య దేశస్తుల్ని లేదా వేరే దేశాలకు చెందిన వాళ్ళని, అన్యజనుల్ని కుక్కలుగా భావిస్తారు, నీచంగా చూస్తారు. క్రైస్తవేతరుల్ని, అన్యులని కుక్క అని పిలుస్తారు. అటువంటి పరిస్థితులు ప్రభువు మా వాళ్ళందరూ నిన్ను ఇలా పిలుస్తున్నారు కదా అనే మాటను ఉద్దేశించారు. అన్నాడు పరిశుద్ధమైనది అంటే యూదులకు సంబంధించినది, ప్రత్యేకించబడినది, దేవుని బిడ్డల కోసం సిద్ధపరిచింది కుక్కలుగా పెట్టకూడదు కదా అన్నాడు. రావడంటే బల్ల మీద నుంచి పడే వస్తువులు తినడానికి కుక్క ఆశపడుతుంది కదా. ఆవిడ విశ్వాస ప్రకారంగా వారికి కార్యం చేశారు. ఇప్పుడు నేను ఈ మాటకు అర్థం చెప్తాను. చూడండి, కుక్కలు అనే మాట ఈరోజు చాలా మందికి సరిపోతుంది, అంటే ఇంక్లూడింగ్ నాకు కూడా అనుకోవచ్చు. ఎందుకంటే చాలాసార్లు వాకింగ్ చెప్పినప్పుడు సంఘాన్ని చెప్పుకోవాలనుకోండి, సంఘానికి కోపం వస్తుంది. పాస్టర్ గారు ఏం చేస్తారు, తన కూడా అందులో ఇన్వాల్వ్ చేస్తేనే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను నేను. మనం ఆ జాబితాలో ఉన్నామో లేదో మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ అన్నాడు మొట్టమొదటి మాట 15 వచ్చిన కుక్కలు అని అన్నాడు. వాక్యంలో ఒకసారి ఆ మాటకి కొన్ని విషయాలు నేను ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5:15. గలతీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5:15 త్వరగా చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5:15. అయితే మీరు ఒకడినొకడు కరుచుకుని భక్షించిన ఎడల మీరు ఒకడి వల్ల ఒకడు
బొత్తిగా నాశనం అవుతారు అన్నాడు. ఇక్కడ ఈ మాట జ్ఞాపకం చేసి ఒకడినొకడు కలుచుకొని భక్షించటం వలన అని అన్నాడు. ఇప్పుడు కలుచుకొని భక్షించడం ఎప్పుడు జరుగుద్ది? ఇది కలుచుకోవటం అనేది కుక్క స్వభావం. ఎప్పుడు జరుగుద్ది కలుచుకోవటం భక్షించుకోవటం అనేది? ప్రేమ లేనప్పుడు. ఏమండి, ఎన్ని గొడవలు. ఇప్పుడు మనం చాలా నిమ్మలంగా, పరిశుద్ధంగా, శాంతిగా, సమాధానంగా మందిర భావనలో కనిపిస్తుంది. మన హృదయంలో ఎంత ద్వేషం ఉందో ఆలోచించండి, ఎంత గొడవ మనసు ఉందో ఆలోచించండి, ఎంత వ్యతిరేకత ఉందో ఆలోచించండి, ఎంత ద్వేషం ఉందో ఆలోచించండి. ఏమండి, ఎలాంటి స్వభావం, ఒకరినొకరు కలుచుకోవడం, ప్రేమ లేకుండా ఇతరులపైన విరుచుకుపడటం, ఇవన్నీ కూడా ఒక్క యొక్క స్వభావాలని చెప్తా ఉన్నాను. ఇది మొదటి విషయం. ఏమంటే రెండవ చూపిస్తాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీ తర్వాత ఎఫెసీ తర్వాత ఫిలిప్పీ 3వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి. చూడండి, ఈ చేదను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండి, ఎందుకనగా వారు ఏం చేస్తారు? శరీరాన్ని ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందున అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది లోకాచారాలను చూసి అతిశయించే వారికి ఉంటారు. ఏమంటే మేము భక్తి పరులము అనుకునే వారికి ఉంటారు. పరిసేడు సుంకర విషయంలో పరిసేడు లాగా జీవిస్తూ ఉంటారు. దుష్టులైన పనివారి విషయంలో జాగ్రత్తగా ఉండని అన్నాడు. అంటే దేవుడి పనిలో ఉన్నవారు చాలా మంది ఎలా ఉన్నారు? దుష్టుల వలె ఉన్నారు. అంటే ఆచారాలని ప్రభువులోనికి తీసుకొచ్చేవారు ఉన్నారు, లోకాన్ని ప్రభువులోనికి తీసుకొచ్చేవారు ఉన్నారు. ఈ లోకం పైన, ఆచారాల పైన, లోకం అన్నిటిపైన ఆశ కలిగినటువంటి, దురాశ కలిగిన దేవుడి దుష్టులైన పనివారు